వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకల సమస్య వస్తుందండి, అదే అండి గ్రే హెయిర్. సో ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇంట్లోనే చాలా చక్కటి చిట్కా ఉంది. ఇది మనము అప్లై చేసుకున్న 5 నుంచి 10 నిమిషాల్లోనే మన హెయిర్ బ్లాక్గా అయిపోతుందని చెప్పేసి అంటున్నారు సీనియర్ న్యాచురల్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే అసలు ఎలా మనం మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకొని ఎలా అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. నమస్తే సార్. నమస్తే సార్, చిన్న ఏజ్లో అనుకుంటే ఒక 30 ఏళ్ళ బిలో ఉన్న వాళ్ళకి ఎవరికి వైట్ హెయిర్ వచ్చినా దాన్ని గ్రే హెయిర్ అంటాం కదా మనం. సో ఒకప్పుడు మనం చూసేవాళ్ళం 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటినా కూడా తెల్ల వెంట్రుకల సమస్య వచ్చేది కాదు. సో ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే వస్తూ ఉంది కదా. సో ఫస్ట్ మనం అయితే మనం మేకింగ్ మనం చేయలేకపోయినా కూడా అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దాని గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నార్మల్గా న్యాచురోపతి ప్రకారంగా అయితే మీరు ఏ టైపు హెయిర్ ప్యాక్ తయారు చేసినా, మీరు హెయిర్స్కు మీరు అప్లై చేసినా, లేకపోతే ఎనీ సైడ్ ఆఫ్ ఆయిల్ యు ఆర్ యూజింగ్, ఎనీ సైడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, దట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఓకే సార్. దాని ద్వారా మీకు ఎప్పటికీ కాదు, బట్ ఓకే అప్పటికప్పుడు కొంచెం మీకు చేంజెస్ వస్తున్నాయి, దట్ ఈస్ డ్యూ టు దట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. లేకపోతే మీరు ఎప్పుడు వరకు ఇంటర్నల్లీ మీ మెటాబాలిజంకి మీరు మార్చుకోలేదు, అప్పుడు వరకు ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా 100 to 100% మీకు వైట్ హెయిర్స్ ఎలాగే ఉంటాయి. అండ్ మీరు సపోజ్ హెయిర్ డై మీరు అప్లై చేసినా, లేకపోతే ఎనీ సైడ్ ఆఫ్ సార్ ఎందుకంటే సార్ బయట కెమికల్ బేస్డ్ హెయిర్ కలర్స్ వాడుతున్నాం సార్ మనం. సో అది వాడడం వల్ల లోపల అంటే అమోనియా ఇట్లాంటివన్నీ మిక్స్డ్ అయి ఉంటాయి సార్. దానివల్ల మన హెయిర్ లాస్ అవుతా ఉంది. సో అది అప్లై చేసుకుంటున్నాము, హెయిర్ లాస్ అవుతా ఉంది, హెడ్ ఏక్స్ వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి అది పడకపోతే, బయట కెమికల్స్ అవి పడకపోతే వాపులు వచ్చేసి మన లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యి చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం సార్. దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. సో ఆ విధంగా నేనైతే వద్దు అని చెప్తాను వాళ్ళకి. అండ్ స్పెషలీ అక్కడ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ప్రకారంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏంటంటే దట్ ఈస్ ఎ ఆయిల్. సో దట్ ఈస్ కాల్డ్ అర్నికా హెయిర్ ఆయిల్. అర్నికా హెయిర్ ఆయిల్ ఎవరైనా సరే తీసుకోవచ్చు. సో ఆ అర్నికా హెయిర్ ఆయిల్ మనం తీసుకొని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ ఇన్ ఎ ప్యాన్, ఐరన్ ప్యాన్. ఓకే. ఐరన్ ప్యాన్ యాడ్ చేయాలి. ఓకే. హెయిర్ ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత దానిలో 2 చెంచా మనకు పసుపు పొడి యాడ్ చేయాలి. ఓకే సార్. ఓకే. అండ్ స్టవ్ మీరు ఆన్ చేసేసి వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ మినిమం 10 minutes లైక్ దట్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్. ఓకే. అండ్ కంప్లీట్గా అది బ్లాక్ అయిపోవాలన్నమాట. ఓకే. ఆ పసుపు పొడి దానిలో కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి. ఈ కంప్లీట్గా బ్లాక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కో చెంచా కాఫీ పొడి. ఓకే. ఓకే. లైక్ ఒరిజినల్ కాఫీ పొడి అయితే బాగుంటుంది. కాఫీ పొడి మనం యాడ్ చేయాలి. ఓకే. ఓకే. అండ్ తర్వాత మనం ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ద స్టవ్, గ్యాస్ స్టవ్ మనం ఆపేయాలి. ఓకే. ఆపేసి కొంచెంసేపు అది కలపాలి. కొంచెంసేపు కలిపేసిన తర్వాత 2 ఈ విటమిన్ క్యాప్సూల్ మనం యాడ్ చేయాలి. ఓకే. ఓకే. యాడ్ చేసేసి అగైన్ మనం దింపేయాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ మినిమం 5 to 6 hours. ఓకే. 5 to 6 hours అది ఉంచేయాలి, అదే ప్యాన్లో ఉంచేయాలి. వీ షుడ్ నాట్ రిమూవ్ దట్ ప్యాక్. మీకు హెయిర్ ప్యాక్ ఏదో తయారైంది, అది మీరు దానిలో ఉంచేయాలి. యూ షుడ్ నాట్ రిమూవ్ ఇట్. ఐరన్ ప్యాన్లో తయారు చేయాలి. ఇది మేబీ ఒక డిష్ కానీ, లేకపోతే మామూలుగా మనం దోశ ప్యాన్ కానీ ఆ టైప్ ప్యాన్లో కూడా మనం తయారు చేయొచ్చు. అండ్ 5 to 6 hours అక్కడ ఉంచేయాలి. మినిమం 5 to 6 hours. కొంచెంసేపు ఎక్కువ ఉంచితే కూడా ఇంకా మంచిదే, లేకపోతే అంత అయినా ఉంచేసేయాలి. ఆ తర్వాత ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ ఏ ప్యాక్. సో ఆ ప్యాక్ 6 hours తర్వాత మీరు అప్లై చేయొచ్చు, ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఆ హెయిర్కు అప్లై చేసిన తర్వాత హెయిర్లు మినిమం 1 hour మనం ఉంచాలి. ఓకే. ఓకే. సో 1 hour వరకు మనం కడగకూడదు. ఓకే. ఓకేనా. సో హెయిర్లు కంప్లీట్గా మనం ఉంచేసి హెయిర్ ప్యాక్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 1 hour. అండ్ 1 hour తర్వాత ఒకరికి ఇన్ కేస్ ఇబ్బంది ఉంది అంటే వాళ్ళకి కడగొచ్చు, లేకపోతే ఈవెన్ 2 or 3 hours కూడా ఉంచవచ్చు. నో ప్రాబ్లం. అలా చేయొచ్చు. అలా చేస్తే ఎన్ని నిమిషాలు అది మనము కడిగిన తర్వాత కొంచెం స్లైట్లీ చేంజెస్ వస్తుంది. ఓకే. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ బికమ్ బ్లాక్ లైక్ హెయిర్ కలర్ లెక్క మనకి ఇమీడియట్లీ బ్లాక్ అయిపోతాయి అని కాదు, బట్ కొంచెం కలర్లు మార్పు వస్తాయి. అండ్ సపోజ్ మీకు కంప్లీట్గా వైట్ ఉంది హెయిర్స్, అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాక్ మీరు అప్లై చేసినాక లైట్ చేంజెస్ అక్కడ రావడం మొదలు పెడతాయి. ఓకే. ఓకే. సో కొంచెం కలర్ అక్కడ మారుతాయి. ఓకే. అండ్ ఎవ్రీ 3 daysకు మీరు ఒక్కోసారి అట్లా అప్లై చేసి తర్వాత రిన్స్ చేస్తే మీకు డెఫినెట్గా విదిన్ 15 days ఆఫ్ టైం
మీకు బెహతరీన్ రిజల్ట్ కనిపిస్తాయి. అంటే పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. ఎస్ ఎస్. సో మళ్ళీ 15 days వెయిట్ చేయాలి. మీరు Okay. ఎట్లా అనుకోకూడదు దట్ ఇమీడియట్లీ మాకు బ్లాక్ అయిపోవాలని కాదు, ఓకే బట్ కలర్ చేంజెస్ వస్తుంది ఇమీడియట్లీ ఆన్ ద ఫస్ట్ ప్యాక్ ఇట్ సెల్ఫ్. ఓకే ఓకే, అంటే మళ్ళీ కింద రూట్ నుంచి వచ్చేటప్పుడు ఆ వైట్ వస్తాయి కదా సార్, అది కూడా మళ్ళీ బ్లాక్ గానే చేంజ్ అయ్యి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే బట్ అక్కడ ఏంటంటే లైక్ ఎవరికైనా సరే కంప్లీట్గా వాళ్ళకు క్యూర్ అయిపోవాలని అనుకుంటే దే హ్యావ్ టు ఫాలో ద డయట్ ప్యాటర్న్. ఓకే Okay. డైట్ తీసుకోవాలి. సో దానికి యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ అలాంగ్ విత్ దాట్ మనకు జంక్ ఫుడ్ ఆపేయాలి, అండ్ మటన్ చికెన్కు మనం మినిమైజ్ చేయాలి. ఓకే ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్ హ్యాస్ టు బి టేకెన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్. ఓకే బట్ కొంతమంది ఏం చేస్తారంటే డైలీ తినడం మొదలు పెడతారు. సో దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, బికాస్ దెర్ ఆర్ సడన్ హార్మోనల్ డిస్టర్బెన్స్ టెక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. సో ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తే కూడా వాళ్ళకు ఆ టైప్ ఇబ్బంది రావడం అవకాశం. సో అగైన్ ఊడిపోవడం స్టార్ట్ అయిపోతాయి. సో అందుకని దట్ హ్యాస్ టు బి మినిమైజ్డ్. ఓకే, అండ్ డయట్ ప్యాటర్న్కు మనం వచ్చేసరికి ప్రతిరోజు 2 చెంచా మెంతులు డైలీ బేసిస్లు తినాలి. పొద్దున్న మీరు బ్రష్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీరు మెంతులు నమలుకొని తినేయాలి, అండ్ అది నానపెట్లో మెంతులు అయి ఉండాలి. ఓకే అంటే నిన్న నానపెట్టేసి ఈరోజు మార్నింగ్ మీరు తినాలి అనమాట. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ డైలీ బేసిస్లో చియా సీడ్స్ మీరు మార్నింగ్ పూట నానపెట్టేసి సాయంత్రం పూట తినాలి. సాయంత్రం పూట తాగేయచ్చు. ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ చియా సీడ్స్ మనకు నానపెట్టేసి తాగేయాలి. ఎప్పుడు రాత్రి బిఫోర్ ఫుడ్. ఓకే సార్. సో ఈ టైప్ మీరు చేయడం మొదలు పెట్టారనుకో, ప్లస్ నేను ఏదైతే వద్దు అని చెప్పానో ఆ ఐటమ్స్ అన్నీ మీరు మానేసి అండ్ మిగిలిన ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు. ప్లస్ ఈ స్మాల్ చేంజెస్ మీరు తీసుకొచ్చేస్తే మీకు డెఫినెట్గా మీకు ఉన్న హెయిర్స్ కూడా లైక్ రోడ్ నుంచి బ్లాక్ గా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, దానికి కావాల్సిన నరిష్మెంట్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ అవన్నీ అందుతాయి. ఎస్ అంది బ్లాక్ గా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. సార్ ఇన్ కేస్ కొంతమందికి ఏంటంటే కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది సార్. అంటే చిన్న వయసులో చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే 6 years 7 years వాళ్ళకి కొంచెం వైట్గా వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి సో ఫుడ్ వాళ్ళు తీసుకోలేరు అంత కరెక్ట్గా. ఇన్ కేస్ మీ దగ్గరికి వస్తే ఏమైనా న్యాచురోపతిలో న్యాచురల్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఇస్తే వాళ్ళకు మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశం ఉందా? వెరీ గుడ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. అండ్ ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు నార్మల్గా లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తే వాళ్ళు మార్చుకోరు, చాలా మొండిగా ఉంటారు పిల్లలు కదా సార్. ఓకే, సో వాళ్ళకు వాళ్ళకు మెడిసిన్ అవసరం అక్కడ. ఓకే, దర్ మేబీ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళకు కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. సో దాట్ విల్ గివ్ ద రిజల్ట్ విత్ ఇన్ 15 days ఆఫ్ టైం. 15 రోజులు చిన్న పిల్లలకు వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకు అది బ్లాక్ అవడం మొదలు పెడతాయి, విదౌట్ అప్లయింగ్ ఎనీ డైస్, విదౌట్ యూజింగ్ ఎనీ హెయిర్ ప్యాక్, ఎనీథింగ్. ఓకే, సో ఎలాంటి వాళ్ళకు ఈవెన్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. బట్ పెద్దవాళ్ళకు అంటే 40+ ఉన్న వాళ్ళైతే వాళ్ళకు ఇది అవసరం లేదు. యాక్చువల్గా దే కెన్ యూజ్ దట్ హెయిర్ డై వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్. నిజం సార్, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కని సలహాలు ఇచ్చారు. అంటే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడాలి. సో రియల్ గా నిజంగా కింద నుంచి రూట్ నుంచి ఆ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి అంటే రివర్స్ మనం చేసుకోగలుగుతాం లేదని ఇంత మంచి సలహాలు ఇచ్చారు సార్ మన ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ.